హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజ్డే ట్రావెలర్. చాలా రోజుల తర్వాత బ్యాక్ టు మాల్టా, మళ్ళీ పార్ట్ టైం ట్రావెలింగ్ వీడియో స్టార్ట్ చేశాను. సో ప్రజెంట్ మాల్టాలోని బ్లూ గ్రోట్టో అనే ప్లేస్ చూపించడానికి వచ్చాను. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది బ్లూ గ్రోట్టో అని చెప్పి చిన్న చిన్న కేవ్ లాగా ఒక 6 కేవ్స్ కలిపి చాలా మంచి ప్లేసు. చూడడానికి చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ వెళ్తున్నాయి కదా బోట్స్, అవన్నీ అక్కడికే. అలాగే చిన్న చిన్న కేవ్స్లో లోపలికి తీసుకెళ్తారు. అందులో చాలా బాగుంటుంది. టికెట్ వచ్చేసి 10 యూరోస్. ఇంతకుముందు 8 యూరోస్ అట్లా ఉండేది. సమ్మర్ వల్ల మేబీ ఎక్స్పెన్సివ్ అనుకుంటా. ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు ఇక్కడ. సన్లైట్ సముద్రంలో పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్ ఆ కేవ్స్లో వచ్చి లైటింగ్ చాలా బాగుంటుంది నిజంగా. ఇందులోని దీని దగ్గరలో 1995లో 10,000 టన్నుల పైగా ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్ ఈ దగ్గరలో మునిగిపోయిందంట. అది కూడా చూడొచ్చు. స్కూబా డైవింగ్ అది వస్తే చాలా బాగుంటుంది. మంచి సైట్ అది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హిల్స్లా కనిపిస్తున్నాయి కదా, అవి సన్లైట్ పడినప్పుడు గోల్డెన్ కలర్లో మెరుస్తూ చాలా బాగున్నాయి నిజంగా. చూడండి ఒకసారి మీరు. అలాగే సన్లైట్ పడినప్పుడు వాటర్లో రిఫ్లెక్షన్ జరిగి ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ చూడండి, బ్లూ కలర్లో ఆ సన్లైట్ రిఫ్లెక్షన్కి ఎంత అద్భుతంగా కనబడుతుందో. చాలా అందంగా ఉంది కదా. దాని లోపల చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. గోప్రో కెమెరా ఉంటే ఇంకా బాగా కనిపిస్తాయేమో. ఒక్కొక్క కేవ్లో ఒక్కో రకంగా ఉన్నది. ఇక్కడ ఈ కేవ్కి వచ్చేసరికి కింద అంతా శాండ్ ఉండి ఏదో స్విమ్మింగ్ పూల్లా ఉంది చూడడానికి. చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్ తోటి. అబ్జర్వ్ చేయండి. చూడండి, ఆ వాటర్ అంతా క్రిస్టల్ క్లియర్గా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. వావ్, సూపర్బ్ కదా. ఇక్కడ నుంచి వచ్చే విజువల్స్ చూస్తే అవతార్ ద వే ఆఫ్ వాటర్ ఆ సెట్టింగ్స్లో ఉన్నట్టు ఏదో ఆ వరల్డ్లోకి వెళ్ళినట్టు అనిపించింది నాకు. చాలా బాగున్నాయి విజువల్స్. సేమ్ అట్లానే అనిపించింది నాకు. ఇక్కడ సైడ్ వాల్స్ అవి చూడండి, ఆ సన్లైట్కి ఎట్లా మెరుస్తున్నాయో. గ్రీను, ఒక ఎల్లోయిష్ కలర్ టైపు డిఫరెంట్గా ఉంది ఇక్కడ. ఈ కేవ్స్ లోపల అంతా ఒకేలా లేదు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా ఉంది. ఆ బోట్ నడిపే అతను చెప్పడం కూడా లోపల ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డెప్త్ అంట. ఒక దిక్కున 5 మీటర్స్ అట్లా ఉంటే ఇంకొక ఏరియాలో 5 feet, 70 meters, 40 meters ఇట్లా డెప్త్ ఉన్నది. అట్లానే సాయిల్ కూడా డిఫరెంట్గా ఉంది.
నాకైతే ఇలాంటి వ్యూస్ చూస్తుంటే అది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లా ఉంది, ఏదో వేరే లోకంలోకి వెళ్ళినట్టు. ఆ పైన రాక్స్ అవి చూడండి, అది గోల్డెన్ కలర్లో మెరుస్తున్నట్టు. మేబీ అది స్టోన్ కలరే అంత అనుకుంటా, సన్లైట్ వల్ల ఇంకా కొంచెం గ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది టాప్లో. ఈ ప్లేస్ చూడాలంటే బెస్ట్ విజువల్స్ కావాలనుకుంటే కనుక ఓన్లీ సమ్మర్ టైంలోనే, అది కూడా మార్నింగ్ అయితే సన్నీగా ఉన్నప్పుడు చాలా బాగుంటాయి విజువల్స్. సో ప్లాన్ చేస్తే అప్పుడే ప్లాన్ చేసుకోవాలి. ఇది వెదర్ కండిషన్స్ సరిగా లేకపోతే బోట్స్ కూడా ఆపరేట్ చేయరు. సో చెక్ చేసుకుని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో వాటర్ కలర్, అది ఆ రిఫ్లెక్షన్ చూడడానికి చాలా బాగుంది. నిజంగా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. From the left, go inside 60 meters by the skin divers. Go very deep inside. Yes, go very deep. Some local fishermen say that go under the village. And you can see the colors here under the line of the. You can see it here. How it's very, very clear. It's about 5 meters deep. There is like to hold them. See? ఇక్కడ చూడండి వాటర్, ఆ రిఫ్లెక్షన్ దాని గురించి అది చెప్తా. 5 మీటర్స్ డెప్త్, అట్లాగే 70 మీటర్స్ డెప్త్ అని చెప్పి చెప్తున్నాడు. మీకు వాటర్ దగ్గర చూడండి చిన్న చిన్న చేపలు కూడా కనిపిస్తాయి ఇక్కడ. ఎంత బాగున్నాయో, బ్లాక్ కలర్ ఉన్నాయి అవి, చాలా బాగున్నాయి. You can see it here on the left. How it's very blue here. See it blue here? Reflection. Reflect. See the hand blue? Reflection of the sun. And see it on the right. How it's very clear. 10 meters. White sand in the bottom here. About 5 meters deep here. Around is very clear. It's about 5 meters deep. But go straight down there to 70 meters. It's like a cliff here. See there, no? 70 meters deep there. That's it. Go straight down. Okay, this is the last one. You want to join it? Okay. ఫైనల్గా అయిపోయింది. లక్కీగా మేము వెళ్ళినప్పుడు వెదర్ అది చాలా బాగుంది, సముద్రం కూడా కూల్గా కామ్గా ఉంది. ఓవరాల్గా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది.
స్నోర్క్లింగ్ వస్తే కలర్ కలర్ ఫిషెస్ అవి చూడొచ్చు. అట్లనే స్కూబా డైవింగ్ వచ్చిన వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ప్లేస్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఓన్లీ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో వీడియో అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.